హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నామండి. మీకు ఈరోజు చూపించబోయే రెసిపీ నేతి బొబ్బట్లు అండి. నేతి బొబ్బట్లు మన స్వీట్ షాప్లో ఎలా తయారు చేస్తామో యాజ్ ఇట్ ఈజ్ మీకు అలాగే తయారు చేసి చూపిస్తామండి. కాకపోతే ఈరోజు ఇది ఇంట్లో తయారు చేస్తున్నాను. మన సబ్స్క్రైబర్స్లో ఒక తమ్ముడు అడిగాడండి నేతి బొబ్బట్లు చూపించమని. ఈ రెసిపీ ఆ తమ్ముడు కోసమే చూపిస్తున్నానండి. నెక్స్ట్ మీకు ఏ రెసిపీ కావాలన్నా కానీ నాకు కామెంట్ చేయండి. మన వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేతి బొబ్బట్లకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకసారి చూపిస్తాను, చూసేయండి ఫ్రెండ్స్. ముందుగా 1 కేజీ శనగపప్పు తీసుకున్నానండి. 1/2 కేజీ మైదా తీసుకున్నాను. 1200 గ్రాములు పంచదార తీసుకున్నానండి. 10 గ్రామ్స్ యాలకులు తీసుకున్నాను. 250 గ్రామ్స్ నెయ్యి తీసుకున్నానండి. నెయ్యితో పాటు ఆయిల్ కూడా తీసుకున్నాను. మైదా నానబెట్టడానికి తగినంత ఆయిల్ పడుతుందండి. ఓవరాల్గా ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇవ్వండి, చూస్తారు కదా. శనగపప్పు నీట్గా కడిగేయాలండి. 2 టైమ్స్ కడిగేసేయాలి. కడిగిన తర్వాత తగినన్ని వాటర్ పోసుకొని స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోండి. ఈ శనగపప్పు ఉడికేలోపు మీకు మైదా ఎలా కలపాలి ఏంటి అనేది చూపిస్తాను, చూసేయండి. ఈ మైదాలో కాస్త సాల్ట్ వేసుకోవాలండి. కొంచెం ఆయిల్ వేసుకొని కలుపుకోవాలండి. మైదా ఎంత బాగా కలుపుకుంటే మీకు బొబ్బట్టు టేస్ట్ కూడా అంత బాగుంటుంది. మీకు ఒత్తేటప్పుడు కూడా చాలా బాగుంటుంది. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ మైదా కలుపుకోవాలండి. వీడియోలో చూపిస్తున్నట్లుగా మైదా బాగా కలుపుకోవాలండి. సాఫ్ట్గా ఉండాలి. మైదా ఎంత సాఫ్ట్గా ఉంటే మీకు బొబ్బట్టు ఒత్తేటప్పుడు అంత నీట్గా వస్తుందండి. చూస్తున్నారు కదా ఎలా చేస్తున్నారో. ఇలా మైదా కలుపుకున్న తర్వాత ఈ కలుపుకున్న మైదాలో ఆయిల్ పోయాలండి. ఆయిల్ పోసి ఈ మైదాని ఆయిల్లో ఒక అరగంట నానబెట్టాలండి. ఆయిల్లో ఎంత బాగా మైదా నానితే మీకు అంత బాగా బొబ్బట్టు వస్తుంది. మైదా కలుపుకొని ఆయిల్లో నానబెట్టుకునే లోపు మనకి శనగపప్పు నీట్గా ఉడికిందండి, మెత్తగా అయిపోయింది. మీకు పలుకు కూడా చూపిస్తున్నాను. పప్పును పట్టుకోగానే మెత్తగా అవ్వాలి, చూసారు కదా. ఇలా ఉడికించిన శనగపప్పుని వడపోసుకోవాలండి. ఈ శనగపప్పు వడపోసి ఒక పొడి క్లాత్ తీసుకొని ఆ క్లాత్లో శనగపప్పు మొత్తం వేసేయాలి. వాటర్ ఏమన్నా ఉన్నా కానీ ఆ క్లాత్ పీల్చుకుంటుంది, మీకు నీట్గా చల్లారుతుంది అనమాట. శనగపప్పు మొత్తం చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకోవాలండి. మీకు ఎలా మిక్సీ పట్టాలో కూడా చూపిస్తున్నాను, చూడండి. వీడియోలో చూపిస్తున్నట్లుగా ఎక్కడ పప్పు లేకుండా ఇలా మెత్తగా అయిపోవాలండి. పప్పు మెత్తగా పిండిలాగా పట్టుకోవాలి, అప్పుడే మీకు టేస్ట్ వస్తుంది.
చూసారు కదా, శనగపప్పు మొత్తం ఇలాగ పిండిలాగా అవ్వాలండి. ఇది మిక్సీ పట్టిన తర్వాత నెక్స్ట్ మనం పాకం కూడా ఎలా పడతారో చూపిస్తాను చూడండి. ఒక గిన్నె తీసుకొని అందులో కొంచెం వాటర్ పోసారండి. పంచదారలో వాటర్ ఉంటుంది కనుక ఎక్కువ వాటర్ అవసరం లేదు. మీకు వీడియోలో చూపిస్తున్నట్లుగా కొంచెం వాటర్ వేస్తే సరిపోతుంది. ఈ పాకం పట్టేటప్పుడు మీరు గిన్నె వెడల్పుగా ఉండేదిగా చూసుకోండి. అప్పుడే మనకి శనగపప్పు పిండి కూడా కలుపుకోవటానికి వీలుగా ఉంటుంది. నీట్గా కలుపుకోవచ్చు అన్నమాట. పంచదార కరిగే వరకు హై ఫ్లేమ్లో ఉంచుకోవాలండి. తర్వాత మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకోండి. ఈ పాకం రెడీ అయ్యేలోపు నెక్స్ట్ మనం యాలకుల పొడి రెడీ చేసుకుందామండి. యాలకులు కాస్త షుగర్ యాడ్ చేసి ఈ రెండు కలిపి మిక్సీ పట్టుకోవాలండి. మీకు వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా ఉంటే సరిపోతుంది. మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుందండి. పాకం రెడీ అవ్వటానికి కాస్త టైం పడుతుందండి. పాకం ఎలా రెడీ అవుతుందో కూడా మీకు చూపిస్తాను. ఈలోపు మన ఛానల్ని కొత్తగా ఎవరు చూస్తున్నా కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు చేసే లైక్ ఈ వీడియో అవసరమైన వాళ్ళకి ప్రమోట్ అవుతుందండి. మీకు వీడియోలో చూపించినట్లుగా ఇలా తీగలా పాకం రావాలండి. ఇలా తీగలా వస్తే కనుక మీకు రెడీ అయిపోయినట్లే. ఇందాక మనం మిక్సీ పట్టుకున్న పప్పుని ఇందులో యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలండి. వీడియోలో చూపిస్తున్నట్లుగా పిండి ఎక్కడ ఉండలు కట్టకుండా నీట్గా కలుపుకోవాలండి. ఇలా కలిపేటప్పుడు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోవాలి. అప్పుడే మీకు బాగా కలుస్తుంది, పిండి కూడా ఉడుకుతుందన్నమాట. ఇందాక రెడీ చేసిన యాలకుల పౌడర్ని ఇందులో యాడ్ చేసుకోవాలండి. యాలకుల పొడి వేస్తే మంచి ఫ్లేవర్ వస్తుందండి. బొబ్బట్టు చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. ఈ పౌడర్ వేసి బాగా కలుపుకోవాలి. ఈ పిండి బాగా మిక్స్ అయిన తర్వాత స్టవ్ మీద నుంచి కిందకి దించుకొని చల్లారి పెట్టుకోవాలండి. చల్లారి పెట్టిన తర్వాత ఉండలు చుట్టుకోవాలి మనకు కావాల్సిన సైజులో. మీకు వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇవి మీడియం సైజ్ అన్నమాట. ఇలా చుట్టుకుంటే సరిపోతుంది. మీకు మొత్తం కేజీ శనగపప్పుకి 80 పీసులు వస్తాయండి. ఇంకా కొంచెం ఎక్కువ కావాలంటే సైజ్ తగ్గించుకుంటే సరిపోతుంది. కానీ కరెక్ట్గా 80 పీసులు వస్తాయి. బొబ్బట్టుకి కావాల్సిన పూర్ణం చిన్న చిన్న బాల్స్లా తయారు చేసుకొని పక్కన పెట్టుకున్నామండి. నెక్స్ట్ మనం బొబ్బట్టు తయారీ విధానం చూపిస్తాను, చూసేయండి. వీడియోలో చూపిస్తున్నట్లుగా బొబ్బట్టు ఇలా ఒత్తుకోవాలండి. మీకు క్లియర్గా దగ్గర నుంచి చూపిస్తాను, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, క్లియర్గా అర్థమవుతుందండి. బొబ్బట్టు కాల్చేటప్పుడు స్టవ్ హై ఫ్లేమ్లో ఉంచుకొని కాల్చుకోవాలండి. మీకు వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా ట్రై చేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్.
మన ఛానల్లో ఇలాంటి రెసిపీస్ చాలా వస్తాయండి. నెక్స్ట్ మీకు ఏ రెసిపీ కావాలో కామెంట్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇప్పటి వరకు అప్లోడ్ చేసిన వీడియోస్ అన్నీ ఒకసారి చెక్ చేయండి ఫ్రెండ్స్. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేయండి. చూసారు కదా, వేడి వేడి బొబ్బట్లు అండి, నేతి బొబ్బట్లు. మన స్వీట్ షాప్లో ఎలా తయారు చేస్తామో యాజ్ ఇట్ ఈజ్ అలాగే చేసి చూపించామండి. బొబ్బట్టు తయారు చేసే విధానం మీకు అర్థం అవ్వడం కోసమని వీడియో కాస్త లెంత్ అయినా మొత్తం ఉంచానండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వేడి వేడి నేతి బొబ్బట్లు రెడీ అయిపోయాయండి. ఇలా రెడీ చేసుకున్న నేతి బొబ్బట్లని మనం ప్యాక్ చేసుకోవాలి. ఇలా ఎలా ప్యాక్ చేస్తారో కూడా ఒకసారి చూపిస్తాను, చూసేయండి. ఈ బొబ్బట్లు ఇంట్లో కోసం తయారు చేసాం కదండి, అందుకని ప్యాకింగ్ మొత్తం అయిన తర్వాత ఒక డబ్బాలో ఇలా స్టోర్ చేసుకున్నామండి. ప్యాకింగ్ మొత్తం అయిన తర్వాత బొబ్బట్టు టేస్ట్ చేశానండి. చాలా బాగుంది, చాలా టేస్ట్గా వచ్చిందండి. మీరు కూడా ట్రై చేయండి. నెక్స్ట్ మా పాప కూడా మీకు ఏదో చెప్తుందంట. వీడియో క్లోజ్ చేయకుండా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. బాగుందా? ఎలా ఉంది చెప్పు, ఎలా ఉంది చెప్పు. ఎలాగుంది? సూపర్ ఉంది. చూసారు కదా, మా అమ్మాయి కూడా సూపర్ గా ఉందని చెప్తుంది. ఓకేనా? చాలా బాగుందంట. మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.